డెమాన్ని కడుపులో గుద్ది తనుజ అరుపులు. డెమాన్ని ఆపడానికి ట్రై చేస్తుంటే ఏరా ఎందుకలా తోస్తున్నావ్ అంటూ డెమాన్ని ఎగిరెగిరి మరీ తోసింది తనుజ. ఆ క్రమంలో డెమాన్ పక్కలో కూడా తనుజ చేయి తగిలింది. మరి ఇంకేం చేస్తాం, ఇదే గేమ్ అంటూ డెమాన్ ఆడాడు. ఇట్లా తోయడం ఒక గేమా అంటూ తనుజ రెచ్చిపోయింది. నేను అలా బలంగా తోసానా అని డీమాన్ అడిగితే అలాగే వచ్చావు అంటూ తనుజ వాదించింది. గట్టిగా తోస్తే అక్కడుంటావ్ అంటూ డిమాన్ అన్నాడు. ఇలా ఓవైపు తన ఫ్లవర్స్ కాపాడుకుంటూ ఇద్దరిపై డిమాన్ దూకుడుగా అటాక్ చేశాడు. కానీ గేమ్ లో ఎక్కడో ఒక్కసారి కూడా తనుజ భరణి ఒకరి ఫ్లవర్స్ ఒకరు పీకలేదు. ఇద్దరు డిమాండ్ పైనే పడ్డారు. సంచాలక్ ని మ్యానిపులేట్ చేస్తూ సంచాలక్ కళ్యాణ్ ని మ్యానిపులేట్ చేస్తూ మరి మీరు 2 వర్సెస్ 1 ఆడుతున్నారు అని డిమాన్ అంటుంటే చా అలా చెప్పకు పవన్ అంటూ భరణి అన్నాడు. ఇంతలో తనుజ రే టార్గెట్ చేసింది నువ్వురా, నువ్వే మా పైన అటాక్ చేస్తున్నావు అంటూ తనుజ వాదిస్తూనే ఉంది. నేను ఇద్దరిని ఆపాను, కానీ మీరు ఎందుకు ఆడట్లేదు అంటూ డిమాన్ పాయింట్ మాట్లాడాడు. ఇంతలో ఎండ్ బజర్ మోగింది. నిజానికి బజర్ మోగే ముందు డిమాండ్ ఫ్లవర్స్ ఒక్కటే మట్టిలో నాటి ఉన్నాయి. భరణి బజర్ మోగాక మట్టిలో పెట్టాడు. ఇక తనుజ పూలు అయితే మట్టిలో ఉన్నాయి, కానీ వాటిపైన తనుజ చేతులు అలానే ఉన్నాయి. ఇదే పాయింట్ సంచాలక్కి చెప్పాడు డిమాన్. దీనికి నేను కాపాడుకోవడానికి పట్టుకున్నా అంటూ తనుజ బుకాయించింది. ఇంకా నొక్కుతుంది, కావాలంటే చూడు అని డిమాన్ అంటే ఒట్టు, నేను పూలు నొక్కలేదు, డిఫెండ్ చేసుకునేటప్పుడు ఉంటది కళ్యాణ్ అంటూ తనుజ యాక్ట్ చేసింది. ఇక కళ్యాణ్ ఇవేమీ లెక్కలోకి తీసుకోకుండా ఎక్కువ పూలు తనుజ పెట్టింది అంటూ విన్నర్ గా ప్రకటించారు.